టాలీవుడ్ టాప్ కామెడియన్ గా దుమ్మురేపుతున్న టైంలోనే సునీల్ హీరోగా టర్న్ అయిన విషయం తెలిసిందే. హీరోగా మర్యాద రామన్న లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆ క్రెడిట్ అంతా రాజమౌళికి వెళ్లిపోయింది. కానీ సునీల్ కు పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి. ఆ తర్వాత పూలరంగుడు లాంటి ఓ మోస్తరు హిట్ అందుకోవడంతో సునీల్ హీరోగా సెటిల్ అయిపోదామని ఫిక్స్ అయిపోయాడు. అయితే ఇప్పటిదాకా చేసిన మిగిలిన సినిమాలన్నీ బిలో యావరేజ్ ఫ్లాప్ సినిమాలుగా నిలిచిపోవడంతో సునీల్ కెరీర్ కష్టాల్లో పడింది. ఈ నేపథ్యంలో ఎంత మంచి కాంబినేషన్ సెట్ చేసినా హిట్ అవడం లేదు సరికదా. ఇప్పుడు ఆ సినిమాలు ఏ మాత్రం బిజినెస్ కూడా చేయటం లేదు. దానికి సరైన ఉదాహరణే ఇప్పుడు సునీల్ లేటెస్ట్ మూవీ ఉంగరాల రాంబాబు అని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ ఉంగరాల రాంబాబు సమ్మర్ లోనే రిలీజ్ చేద్దామని అనుకున్నారు. ఇప్పుడు ఈ ఉంగరాల రాంబాబును కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది. ఈ విషయంలో సునీల్ సినిమాకు ప్రస్తుతం ఉన్న మార్కెట్ చూసి భయపడుతున్నా కనీసం డైరెక్టర్ క్రాంతి మాధవ్ ను చూసి కూడా కొనకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని అంటున్నారు. అయితే దీనికి ప్రధాన కారణం సునీల్ ఈ మధ్య చేసిన సినిమాలన్నీ నష్టాలను మిగిల్చడంతో పాటు బుల్లితెరపై కూడా వాటికి సరైన బిజినెస్ జరగకపోవటమే అని తెలుస్తోంది. ఏదేమైనా ప్రస్తుతం సినిమా విషయంలో సునీల్ పరిస్థితి దారుణంగా ఉందని అంటున్నారు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.